అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వర్క్ కల్చర్ గురించి మాట్లాడదాం. పని సంస్కృతి అంటే ఎక్కడైనా ఒక సంస్థలో కానీ, ఒక గ్రూప్గా కానీ మనం ఒక పనిని పెట్టుకొని ఆ పనిని పూర్తి చేసేటటువంటి క్రమంలో కొంచెం ఆ వర్క్ కల్చర్ అనేది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ సమిష్టిగా పనిచేస్తాం, చాలామంది కలిసి ఒక లక్ష్యం కోసం మనం పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వర్క్ కల్చర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని, సంస్థ ఆశించినటువంటి ఫలితాలని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఎవరికాళ్ళు ఇండివిజువల్గా పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవడం కంటే కూడా ఒక సమిష్టి లక్ష్యం కోసం పనిచేసి ఎదిగితేనే సంస్థ ఎదుగుతుంది. వాళ్ళతో పాటు వ్యక్తిగతంగా కూడా ఎవరికి వాళ్ళం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ మానవ సంబంధాల విషయంలో, ఈ వర్క్ కల్చర్ విషయంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. అసలు యాక్చువల్గా సమిష్టిగా ఏదైనా చేసి ముందుకెళ్ళాలి అని అంటే కొన్ని నియమాలని ఖచ్చితంగా పాటించాలి. ఏంటి? ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాలు పెట్టుకోవటం, ఆ లక్ష్యంలో ఎవరి పని ఏంటో, ఎవరి బాధ్యత ఏంటో చక్కగా నిర్ణయించుకొని, నిర్దేశించుకొని దానికోసం పనిచేయటం. ఈ పని చేసేటటువంటి విషయంలో పరస్పరం ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవటం. అంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ యొక్క హోదా, వాళ్ళ యొక్క అనుభవాలు ఇవన్నీ పక్కన పెట్టి పని చేస్తున్నటువంటి లక్ష్యం కోసం అందరూ పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సమస్యలు ఇక్కడే మొదలైతాయి. నేను చాలా సీనియర్నని, నాకు అనుభవం ఉందని, నేను వయసులో పెద్దవాడినని, నా మాట వినాలని కొత్తగా వచ్చిన వాళ్ళని లేదా చిన్నవాళ్ళని అగౌరవపరుస్తూ, చులకనగా చూస్తూ, నీకేం తెలుసు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, ఇలాంటి మాటల వల్లే ఈ గౌరవం అనేది దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి దాన్ని మాట్లాడుతూ అసలు నిజమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని వీటన్నిటిని ప్రదర్శించి ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి సమస్యని మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ గౌరవం అనేది ఏదో గట్టిగా అడిగితే వచ్చేది కాదు, మనం బలవంతంగా తీసుకునేది కాదు. గౌరవం అనేది మనం ఇస్తే వచ్చేటటువంటివి అనేటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. మన అనుభవం ఎక్కడ కనిపించాలి అని అంటే మనం గౌరవం ఇవ్వడంలో కనిపించాలి మన అనుభవం. అంతేగాని మనం గౌరవం ఆశించడంలో, మనం అనుభవించడం అనే విధంగా కనుక ప్రవర్తిస్తే అది మన వ్యక్తిత్వానికి మచ్చగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాతది క్రమశిక్షణ. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ క్రమశిక్షణలో అన్నీ వస్తాయి. మాట ఇచ్చామంటే కట్టుబడి ఉండడం, సమయాన్ని పాటించడం, నీతిగా నిజాయితీగా ఉండడం, అప్పగించినటువంటి పనిని సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా మనం పూర్తి చేయడం. అంతేగాని ఏదో వంకలు చూపడం, సాకులు చూపడం, ఏదో చేయడం కాకుండా కరెక్ట్గా కరెక్ట్ సమయానికి బాధ్యత తీసుకొని చేయటం. ఈ బాధ్యత కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అండి. బాధ్యత అనేది తీసుకోగలిగితే ఈ సమస్యలన్నీ ఏమి ఉండవు. మన పనిని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నాం అనేటువంటి ఆలోచనతోనికి వస్తాం. దాన్ని బరువు అనిపించదు ఆ రోజు మనకి. నేనేంటి చేయడం అని అనిపించదు. నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత తెలివైనవాడిని, నాకు ఎంత అనుభవం ఉంది, నేను ఈ పని చేయడం ఏంటి అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పనిని మనం ప్రేమించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అలాగే పరస్పర సహకారం, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవటం. ఇది సమిష్టి పని. ఈ పనిలో ఎవరైనా కొంచెం వెనకబడి ఉంటే ఈ టీం వర్క్గా మనం చేస్తున్నప్పుడు ఆ వెనకబడినటువంటి వ్యక్తిని ముందుకు తీసుకొస్తేనే మనం సమిష్టికి విజయం సాధిస్తాం. కాబట్టి అది మన బాధ్యత. మన పనిని వాళ్ళకి అప్పగించవచ్చు, వాళ్ళ పనిని మనం చేయొచ్చు. ఈ సహకారం అనేది ఏదైతే ఉందో, అంటే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని చేయందించి ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం నాయకులు అవుతాం, గొప్పవాళ్ళు అవుతాం. అది ఆ రోజు మన అనుభవం అనేది నిజంగా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న సమస్యల్లో ఏంటంటే ఈ వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు, ఈ గౌరవం ఇచ్చిపుచ్చుకోవటంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళ ప్రతిష్టను దిగజార్చుకోవటం, సంస్థ ప్రతిష్టని దిగజార్చే పరిస్థితి ఎదురవుతూ ఉంది. అంటే తప్పుడుగా మాట్లాడుకోవడం, వెనకని వేరు మాట్లాడుకోవడం, ముందు ఒకటి మాట్లాడటం, ఈ ఓర్వలేనితనం, ఈ అహంకారం, ఇవి చాలా ప్రధానమైనటువంటి సమస్యల కింద ఉన్నాయి ప్రస్తుతం. ఓర్వలేనితనం వల్ల మనం సాధించగలిగింది ఏమీ లేదు. ఓర్వలేనితనం దేనికి వస్తుంది? ఎందుకు ఆ ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళని అభినందించడం నేర్చుకోవాలి. ఆ పనిని మనం కూడా సమర్థవంతంగా చేసే విధంగా మనలో నైపుణ్యాలు పెంచుకోవాలి. వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఆ క్రమశిక్షణ ఏదైతే ఉందో, వాళ్ళ సమయపాలన ఏదైతే ఉందో, నీతి నిబద్ధత ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎదగాలి అని అంటే ఎదుటి వ్యక్తిని కాళ్ళు పెట్టి కిందకి లాగి మనం పైన ఉన్నామని చూపించుకోవడం కాదు.
ఎదుటి వ్యక్తి గట్టిగా పనిచేసి, మంచిగా పనిచేసి ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని దాటడానికి మరింత మనం కష్టపడి పనిచేసి, ముందుకెళ్ళి ఆ రోజు మనం దాటామని అనిపించుకోవాలి గానీ, ఆ విధమైనటువంటి ప్రయత్నం సరైనది కాదు. ఇక్కడ సంస్థ గెలవాలి అనంటే, ఒకరికొకరు పరస్పరం గౌరవించుకొని, సహకరించుకొని, బాధ్యతలను పంచుకొని, సమిష్టిగా కలిసి నడిస్తేనే అయితది. నేను ముందెళ్ళాలి, నువ్వు గాదు అని ఈ అనారోగ్యకరమైనటువంటి పోటీ గనక మనం పెట్టుకోగలిగితే అది ఇబ్బందయితది. ఇక్కడ ప్రతిష్టను దెబ్బతీయడం అనేది సరైనటువంటి విధానం గాదు. మనకు నచ్చలేదు, మనకి ఇబ్బందుంది, ప్రయత్నం చేసాం. అటువంటప్పుడు తప్పుకోవడం మంచిది. అదొక చక్కటి నిర్ణయం. తప్పేం గాదు. ఇక్కడ మనం హ్యాపీగా లేవని అనిపించినప్పుడు, కలవలేకపోతున్నాము, కలుపుకోలేకపోతున్నాము, లేదా మనం కలవనివ్వట్లేదని మనకు అనిపించినప్పుడు, మన గౌరవం లోపిస్తుంది, నేను కష్టపడుతున్నా గౌరవం లేదు, విలువ లేదు అని నీకు ఏమన్నా నిజాయితీగా నువ్వు అనిపించినప్పుడు తప్పుకోవచ్చు. తప్పేమన్నది చక్కటి నిర్ణయం అవుతుంది. కానీ ఇక్కడ ప్రతిష్టని తీర్చాలి, సంస్థని ఇబ్బంది పెట్టాలి, లేదా నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని నువ్వు గనక ప్రయత్నం చేస్తే అది నీ స్వభావం అవుతుంది. ఆ స్వభావం వల్ల ఒక సంస్థ ప్రతిష్ట దిగజార్చామనేటువంటి క్రమంలో మనం ప్రవర్తించినప్పటికీ కూడా మన వ్యక్తిత్వానికి అది తీరని మచ్చ అవుతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నీకు అనుకూలంగా లేని చోట నువ్వు తప్పుకోవటం మంచిది. అంతేగాని దాని ప్రతిష్ట దిగజార్చాలనేటువంటి ఆలోచనకు వస్తే మాత్రం అల్టిమేట్గా నష్టపోయేది కూడా వ్యక్తిత్వం అనేది దెబ్బతింటుంది. మన కూడా ఎవరో నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ వర్క్ కల్చర్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితులు మనందరం కూడా ఉండాలి. ఎక్కడ మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి ప్రవర్తన, మన స్వభావం నువ్వేంటో అన్నది సమాజానికి చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావు, నీతిగా ఉన్నావు, నిజాయితీగా ఉన్నావు, వర్క్ పట్ల చాలా కమిటెడ్తో పనిచేస్తున్నావు, ఎవరైనా నేను తప్పుగా అనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు నీకు ఓపిక పట్టు, సహనంతో ఉండు. ఏదో ఒక రోజు ఈ నిజం అనేది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా వెనక మాట్లాడుకునేటువంటి మాటల వల్లే ప్రమాదాలు వస్తాయి. ఏదో మనకి కావాల్సిన వాళ్ళనో, మన స్నేహితులనో, మన క్లోజ్గా ఉంటున్నాం, మనం గ్రూప్గా ఉంటున్నాం అనే విషయాలు కనుక షేర్ చేస్తే ఖచ్చితంగా అవి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీంలో ఖచ్చితంగా మనస్పర్ధలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు ఉన్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడడం మానేస్తామో ఆ రోజు ఏ సమస్య కూడా ఉండదు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఎవరితో సమస్య ఉంటే ఆ సమస్యతో ఆ వ్యక్తితో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక సక్సెస్ వస్తే అది సమిష్టిగా సాధించినటువంటి విజయంగా పంచుకోగలగాలి, సెలబ్రేట్ చేసుకోగలగాలి. సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద నెట్టేసి ఈ కారణాలు చూపించి తప్పుకోకుండా ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా సమిష్టిగా మన అందరం కూడా ఎలా బయటపడాలి, ఎలా పరిష్కరించుకోవాలని చేయగలిగినప్పుడు ఆ రోజు ఆ టీం వర్క్ అనేది మంచి ఎఫెక్ట్గా పనిచేసినట్టు అవుతుంది. సంస్థ ప్రతిష్ట పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి వ్యక్తిగతంగా మనకి ప్రయోజనం కలగాలి, వ్యక్తిగతంగా నాకు మంచి పేరు రావాలి, ఈ క్రెడిట్ అంతా నేనే చోరీ చేయాలి అనేటువంటి ఆలోచనతో కనుక మనిషి ఉంటే అక్కడ చక్కటి సంబంధాలు అనేవి కొనసాగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎక్కడ మనం పనిచేస్తున్నా, ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా మనం ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తప్పుగా ఉండి ఒక వ్యక్తి సరిగా సక్రమంగా లేడు అని అంటే ఆ వ్యక్తిని నిందించడం కన్నా సరే కూడా సరిచేసే ప్రయత్నం కనుక చేసినప్పుడు మంచి నాయకులు అవుతాం. మన అనుభవాన్ని తప్పు చేసేవాడిని సరిచేసే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి తప్పించి మన అనుభవాన్ని వాళ్ళ మీద పెత్తనం చేసేటటువంటి విధంగా ఉన్నప్పుడు మన గౌరవాన్ని మనమే మసకబార్చుకున్నటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ వర్క్ కల్చర్ అనేది ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే ఏదేమైనా సరే టీమ్గానే మనం పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది విద్యార్థి దశ నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, ఎందుకంటే కుటుంబంలోనే సఖ్యత అనేది ఉండదు. అటువంటిది ఒక ఆర్గనైజేషన్లో వివిధ రకాలైనటువంటి సంస్కృతుల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు, అనుభవాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇవన్నీ ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. దాన్ని మనం ఇక్కడ అభిప్రాయాన్ని భేదంగా చూడాలి తప్పించి వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు, వ్యక్తిగతమైనటువంటి కక్షలు మనం చూడక్కర్లేదు. అలాగే నువ్వు చాలా తెలివైన అయి ఉండొచ్చు, ఎదుటి వ్యక్తికి కొన్ని తెలివితేటలు తక్కువ ఉండొచ్చు. కలుపుకునేటువంటి తత్వం, అర్థం చేసుకునేటువంటి ఆ స్వభావం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాలు. కొంతమందికి మాట తీరు రాదు. మాట తీరు రానప్పుడు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదు మారలేకపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంటే అర్థం చేసుకునేటువంటి స్వభావానికి మనకు రావాలి. కాబట్టి సమిష్టిగా పనిచేయడం అనేది గొప్ప ఆర్ట్. దాన్ని ఎవరికి వాళ్ళు పెంపొందించుకోవాలి.
సంస్థ అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం అనేది ప్రధానమైనటువంటి అంశం. మనుషుల్ని ఎంపిక చేసుకుని ఏరుకుంటూ పోతే ఎవరు మిగలరు ఇక్కడ. తప్పు చేయనటువంటి మనిషి ఉండడు, లేదా లోపాలు లేనటువంటి మనిషి కూడా ఈ భూప్రపంచం మీద ఎక్కడ వెతికినా కనిపించడు. కానీ ఇక్కడ సమిష్టిగా మనం పనిచేస్తున్నాం, మన లక్ష్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్పించి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు మనం ఇంపార్టెంట్ ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మనం సర్దుకుపోగలిగితే, లేదా సమర్థవంతంగా ముందుకు బాధ్యత తీసుకుని లీడ్ చేయగలిగితే కలిసి ఉండటం. లేదు అక్కడ సాధ్యం కాదు అని అనుకున్నప్పుడు ఇది చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఎంత ఓపికగా ఉన్నానో సహనంగా ఉన్నా ప్రాబ్లంగానే ఉంది అంటే తప్పుకోవటం మంచి నిర్ణయం అవుతుంది. అంతేగాని అక్కడే ఉండి మానసికంగా క్షోభ అనుభవిస్తూ కలవలేక ఇబ్బంది పడుతూ మనం సంతోషంగా ఉండకుండా ఎదుటివాడి పనికి కూడా మనం సహకరించుకుని ఉండేటువంటి పరిస్థితి ఉంటే అది నీ వ్యక్తిత్వానికి తీరని మచ్చ కింద ఉంటుంది. సంస్థకు కూడా అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం కూడా నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వర్క్ కల్చర్ని మనం అలవాటు చేసుకోండి. ఏదేమైనా సరే పరస్పర గౌరవం, క్రమశిక్షణ, బాధ్యత, పరస్పర సహకారం ఇవే ఏ సంస్థకైనా మూల స్తంభాలు. ఈ ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థ అభివృద్ధి అనేది చక్కగా సక్రమంగా ముందుకెళ్తుంది. మన పర్సనల్ ఎజెండాలని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. సంస్థ ఎజెండా ఏంటో దాని గురించి ఆలోచన చేయాల్సిందే. అప్పుడే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. సంస్థ ప్రతిష్ట, వ్యక్తిగతమైనటువంటి మన ప్రతిష్టలు ముందుకెళ్తాయి. అంతేగాని ఒకరి మీద ఒకరు ఇబ్బందులు పడుతూ మన వీధిలో పడి తప్పుడుగా మాట్లాడుకొని తప్పుడుగా చేస్తే అసలు మన వ్యక్తిత్వమే లేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సంస్థ అభివృద్ధికి మనుగడ కూడా అది సరైనటువంటి విధానం కాదు. ఇదన్నిటినీ మనం ఆచరించుకొని నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడున్నా ఇవన్నిటిని ఆలోచన చేయి. సమిష్టిగా మనం ఎలా పని చేస్తున్నాం, అక్కడ మన ప్రవర్తన ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి, మన ఓపిక, మన సహనాలు ఏంటి, వీటిని గురించి మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మన వ్యక్తిత్వం ఉన్నతంగా ఎదుగుతుంది. మనం ఎక్కడ పని చేసినా ఆ పని చేసినటువంటి సంస్థకి మనం ఎంతో గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు అవుతాం. కాబట్టి మీరు ఎవరికైనా ఉపయోగపడే పరిస్థితులు ఉండాలి, అభివృద్ధికి దోహదపడే వ్యక్తుల్లో ఉండాలి తప్పించి దాన్ని విఘాతం కలిగించే విధంగా సంస్థను పాడు చేసి మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకునే విధంగా ఉంటే అది మనకి మంచిది కాదు, సంస్థకి కూడా మంచిది కాదు. కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మన యొక్క ప్రవర్తన కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. గౌరవం అనేది ఇస్తున్నావా, పుచ్చుకుంటున్నావా, ఇచ్చిపుచ్చుకోవడం అనేది సరైనటువంటి విధానం అనేటువంటి ఆలోచనలోనికి రండి. సమిష్టి బాధ్యత, విజయం అనేది అందరిది, అపజయం కూడా వస్తే అందరిదైనా సమస్య పరిష్కారం సమిష్టిగానే చేసుకోవాలనే ఆలోచనకు రండి. కాబట్టి ఈ వర్క్ కల్చర్ విషయంలో ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుంటే, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ పట్ల వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుని నిజాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రం ఏ సమస్య ఉండకుండా అందరూ సక్సెస్ అవుతాం. మనందరిది ఇది ఈ సక్సెస్ అనే విధంగా మనం చూపించుకోగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి ఆ కల్చర్ని అలవాటు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.